బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీకి పయనమయ్యారు. ఈటెల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రారెడ్డి కూడా వెళ్లారు. రేపు బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈటెలతో కలిసి ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన కరీంనగర్ ఆలస్యం కావడంతో రేపు బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ఈటెల ఢిల్లీ పర్యటనపై అప్డేట్ ఏంటి? హరిత, ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ రేపు బీజేపీ అగ్రనేతలతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి భేటీ కాబోతున్నారు. భేటీలో ప్రధానంగా బీజేపీలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అన్న దానిపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు వివేక్ కూడా రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వారితో పాటు చర్చల్లో పాల్గొనబోతున్నారు. మనం చూసుకోవచ్చు, ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో కొంత బర్తరఫ్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారని చెప్పి కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే నెలకొన్నాయి. సొంతంగా పార్టీ పెడతారా లేకుంటే వేరే పార్టీలో చేరతారా అని కొంత చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు వివేక్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్లతో చర్చలు జరపడం జరిగింది. రాష్ట్ర స్థాయితో చర్చలు పూర్తయ్యాయి. రేపు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, టీఆర్ఎస్కు రాజీనామా చేయడం, ఆ తర్వాత బీజేపీలో చేరడం ఎప్పుడు అన్న దానిపై రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత రాజీనామా అంశము, అదేవిధంగా ఎప్పుడు బీజేపీలో చేరే అంశము రెండింటినీ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా చర్చలన్నీ కూడా కొలికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. ఈటెల రాజేందర్ అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి. మరోవైపు రేపు ఉదయం బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరతారు. దీనికి సంబంధించి కూడా జూన్ 2వ తేదీన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు ఈటెల రాజేందర్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా చేరికకు సంబంధించి కూడా జూన్ 6వ తేదీ కూడా చేరిక ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రేపు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు పూర్తయిన తర్వాత ఒక స్వరూపం వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఈటెల బీజేపీ గూటికి చేరడం ఖాయమైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరిత, విక్రమ్, రేపు ఎవరెవరిని కలవనున్నారు అనేది ఏమన్నా అప్డేట్ ఏమన్నా ఉందా? ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దాదాపుగా ఈ రాష్ట్ర స్థాయి నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో భేటీ అయిన సందర్భంలో ప్రధానంగా పార్టీలో ఈటెల రాజేందర్కు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు, ఆయనకు ఎటువంటి భరోసా ఇస్తారు అన్న దానిపై ఈటెల రాజేందర్కు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో కూడా అగ్రనేతలతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చెప్తున్నారు బీజేపీ వర్గాలన్నీ కూడా. ఈటెల రాజేందర్ వర్గీయులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీకి వెళ్ళడం ఖాయం, బీజేపీలో సరైన ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్ వర్గీయులు. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ అగ్రనేతలతో సానుకూలంగా పూర్తి స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తరువాత బీజేపీలో చేరే అంశం కూడా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత జూన్ 6వ తేదీన కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.